ఏమనిపిస్తుంది అంటే మీకున్న నాకు సమాచారం కేసు యొక్క స్వభావం సమాచారం మనకు ఉండదు. ఎందుకంటే జడ్జి గారు బెయిల్ ఇస్తారు కాబట్టి ఆయన మనం అడగలేము, ఆయన అడిగినా చెప్పడు, అందుబాటులో ఉండరు. అయితే సెక్షన్లు జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు బెయిల్ ముందస్తు బెయిల్ వచ్చే అవకాశమే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అసెస్మెంట్ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు కూడా బెయిల్ అనేది జడ్జి గారి యొక్క విచక్షణ అధికారం. బెయిల్ రద్దు అన్నది ఆధారాలతో వేయాలి, నిబంధనలతో వేయాలి. కానీ బెయిల్ శాంక్షన్ చేయడం అనేది మాత్రం, బెయిల్ రద్దు అయితే బెయిల్ శాంక్షన్ మాత్రం జడ్జి యొక్క విచక్షణ అధికారం ఉంటుంది. కాబట్టి ఆ జడ్జి సీట్లో కూర్చున్న ఆయన ఆ కేసు స్వభావాన్ని పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి జడ్జి గారు ఏం చెప్తారో చూడాల్సిన అవసరం ఉన్నప్పటికీ కేసు యొక్క పూర్వాపరాలు జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉందని నాకు ఒక జనరల్ అసెస్మెంట్. కారణం ఏంటంటే, అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళిపోతాడనే హైప్ అయితే క్రియేట్ అవుతుంది మీడియాలో. ఎందుకంటే పోలీస్ తీసుకున్నారు స్టేషన్లోకి, వెంటనే గాంధీ హాస్పిటల్కి వైద్య పరీక్షలు ఇస్తారు. అర్థం ఏంటి? జడ్జి ముందు హాజరుపరుస్తారు కాబట్టి వెంటనే స్టేషన్ జైల్లో తీసుకెళ్లడం కోసం వైద్య పరీక్షలు అంటారు. కాదు, ఎప్పుడు జడ్జి ముందు హాజరుపరిచినా వైద్య పరీక్షలు నార్మల్ గా నిర్వహిస్తారు. అది ఎంత పెద్దవాళ్ళైనా తనే, అంటే ఆయన ఆరోగ్యం ఎట్టుందని. ఒక గబక్కని రిమాండ్ అన్నారనుకోండి, లేకపోతే ఆయన పైన ఏదైనా దాడి జరిగిందా, ఇవన్నీ కూడా అడుగుతారు జడ్జి గారు. కాబట్టి ఖచ్చితంగా వైద్య పరీక్షలు అనేది నార్మల్ ప్రాసెస్. దీని దృష్టిలో పెట్టుకుని చాలా మీడియా ఛానళ్ళు ఆయన ఇంకా జైలుకి పంపించేస్తున్నారు. 14 రోజులు రిమాండ్ అని కొన్ని ఛానల్ రాసేసినాయి. ఎందుకు ముందస్తు బెయిల్ కావచ్చు అనుకుంటున్నాను అంటే, కేసు ఏంటి? సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ గారు సినిమా చూడడానికి వెళ్ళారు. ఈ తొక్కిస్లాట్ లో దురదృష్టవశాత్తు ఒక మహిళ చనిపోయినారు. ఒకరు చనిపోయినారు. చనిపోయిన ఘటనకు సంబంధించి బాధ్యత రాయిత్యం లేదా దురుద్దేశాలు ఏదైనా ఒకటి చేయాలి. దీంట్లో అల్లు అర్జున్ గారు ఎవరు? ఒక సెలబ్రిటీగా ఆ థియేటర్కి పోయిన వ్యక్తి. నేచురల్ గా ఆ థియేటర్ కి ముందే సమాచారం అయితే ఇచ్చుంటారు కదా. గెస్ట్ పోయేటప్పుడు నేను వస్తున్నాను అని చెప్పకపోతే ఆ సినిమా థియేటర్ లో సీట్లను అరేంజ్ చేసుకోవాలి. 40-50 మంది పోతారు కదా అర్జున్ తో పాటు. వాళ్ళందరికీ సీట్లన్నా ఉండాలి కాబట్టి ముందే చెప్తారు. ముందే చెప్పిన పని అయిపోయిన తర్వాత పాత్ర ఎవరిది? సినిమా థియేటర్ యాజమాన్యానిది. మరియు వాళ్ళు ముందే చెప్పుంటే పోలీసుల పాత్ర ఉంటుంది. కాబట్టి ఈయన పాత్ర చాలా చివరి దశలో ఉంది. ఒకవేళ పోలీసులకు వాళ్ళు చెప్పుండి, ఇప్పుడున్న పరిస్థితిలో ఇక లా అండ్ ఆర్డర్ క్రష్ రీత్యా మీరు రావద్దని కానీ అల్లు అర్జున్ పోలీసులు చెప్పి ఉంటే, అయినా నేను వస్తానని వచ్చి మాత్రం అప్పుడు అల్లు అర్జున్ గారి ప్రాబ్లం. లేదా చెప్పకుండా వచ్చేస్తుంటే అల్లు అర్జున్. కాబట్టి చెప్పి వచ్చాడనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది. పోలీసులు రావద్దంటే వచ్చే స్వభావం అల్లు అర్జున్ది కాదు. పైపెచ్చు ఆయన ఈ కేసు నమోదైన తర్వాత ఆయన పారిపోలేదు, చాలా నార్మల్ గా ఉన్నాడు. కుట్రపూరితమైన కేసుగా వెళ్ళిపోయే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ గారి యొక్క చుట్టూ ఉన్నటువంటి వ్యవహారాన్ని చూసినప్పుడు ఆయనకి ముందస్తు బెయిల్ రావచ్చు అన్నది నా అసెస్మెంట్. సార్, ఒకసారి మనము సెక్షన్లు ఏంటి, పోలీసులు ఏం జరిగింది, ఇదంతా ఒకసారి మనం పక్కన పెడితే, అసలు ఆ రోజు జరిగిన సంఘటన, ఆ టైంలో జరిగిన విషయాలను మనం మీడియాలో వస్తున్న వార్తలను బట్టి మనం చూస్తున్నట్లయితే, అల్లు అర్జున్ గారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్యా థియేటర్కి ఈ టైంకి వెళ్ళబోతున్నారు అంటూ 3 గంటల ముందు నుంచే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసు అరెస్ట్ తర్వాత సంధ్యా థియేటర్ సంబంధించిన యాజమాన్యం ఒక లెటర్ని విడుదల చేసింది. పలానా టైంకి హీరోయిన్తో పాటుగా అల్లు అర్జున్ గారు థియేటర్కి రాబోతున్నారంటూ ముందుగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా కూడా ఒక లేఖ విడుదలైంది. రైట్? సో ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు, హీరో అట్లా ఎలా వెళ్ళిపోతారు, యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రొటెక్షన్ కల్పించాలి, మరోపక్క పోలీసు శాఖ ఏం చేస్తుంది. సో ఇలా రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సో వాళ్ళు లెటర్ బయట పెట్టారు, ముందుగా సమాచారం పోలీసు శాఖ దగ్గర ఉంది అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటుంటే నిజంగానే అల్లు అర్జున్ గారిదే తప్పు అని అనుకోవాలా? ఎలా చూడాలి? యాజమాన్యం రిలీజ్ చేసినటువంటి లెటర్ ఆధారంగానే ఒక నిర్ధారణకు రాలేదు. పోలీసులు సెక్షనల్ కేసులు పెట్టి కోర్టు అడుగుతుంది. ఖచ్చితంగా 4 గంటలకు జరిగే క్వాష్ పిటిషన్ లో భాగంగానే అదనం క్యాష్ పిటిషన్ ఫైనలైజ్ చేయరు కానీ బెయిల్ సంబంధించి చెప్పే అవకాశం, ఎందుకంటే పోలీస్ పరిధిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు వెళ్ళారు కాబట్టి, లంచ్ మోషన్కి వెళ్ళారు కాబట్టి కోర్టు అడుగుతుంది, జడ్జి అడుగుతారు అల్లు అర్జున్ గారు ఇంటిమేషన్ ఇచ్చి వచ్చాడా లేదా. ఇలా అల్లు అర్జున్ అనే పాపులర్ పర్సనాలిటీ ఆ పరిధిలోకి వస్తున్నప్పుడు మీకు సమాచారం ఉందా లేదా, సమాచారం ఉన్నా కూడా మీరు ఏమైనా వద్దన్నారా, ఇక్కడికి రావద్దని చెప్పినారా, ఇప్పుడు వద్దని, ఇట్లాంటివన్నీ అన్ని ప్రశ్నలు కోర్టు అడుగుతుంది. అప్పుడు పోలీసులు ఏం చెప్తారు? థియేటర్ యాజమాన్యం మాకు చెప్పింది, చాలా స్వల్ప పోలీసులు పెట్టడం ద్వారా, హీరో రావడం ద్వారా జరిగిపోయింది అని కానీ పోలీసులు అంటే పోలీసులకే సమస్య అయిపోతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ కెపాసిటీ అంటూ మనకు తెలుసు. అందులో పుష్ప పెద్ద హైప్ క్రియేట్ అయిపోయింది.
ఈ టైంలో మీరు ముందస్తు జాగ్రత్తలన్నా తీసుకోవాలి, లేదా ఇప్పుడున్న పరిస్థితిలో తీసుకోలేము, మెన్ పవర్ లేదు అందుబాటులో అనుకుంటే రావద్దని చెప్పేవాళ్ళు. ఆ అధికారం పోలీసులకు ఉంది. కానీ ఈ రెండు పాత్రలు పోలీసులు పోషించకుండా ఉంటే థియేటర్ యజమాని చెప్పిందే కరెక్ట్ అవుతుంది, మొత్తం క్వాష్ అయిపోతుంది. ఖచ్చితంగా పోలీసుల పైన చర్య తీసుకున్న పరిస్థితి వస్తుంది. నిజంగా థియేటర్ చెప్పింది ఏదో కాకుండా పోలీసులు మీరే ముందస్తు చర్యలు తీసుకోండి, మేము కూడా కొంతమంది పోలీసులు వస్తామని చెప్పుండి థియేటర్ యాజమాన్యం కానీ సరిగ్గా చర్యలు తీసుకోకుండా ఉంటే అప్పుడు థియేటర్ యాజమాన్యం కూడా బాధ్యత అవుతుంది. అసలు అల్లు అర్జున్ గారు రావద్దు స్వామి, మీరు ఇక్కడ సినిమా థియేటర్ బాగుంటుంది, మీరు పెద్ద ఎత్తున వస్తారు అభిమానులు అంటే, అయినా నేను వస్తానంటే ఆయన తప్పదు. ఇవన్నీ కోర్టు అడుగుతుంది. అల్లు అర్జున్ స్వభావం ఇప్పుడు అరెస్ట్ అయిన సందర్భంగా ఏం మాట్లాడినాడు, మీరు రమ్మంటే నేను వస్తాను, నార్మల్ గా వచ్చి జీబెక్కేసాడు. మామూలుగా సినిమా హీరో అయితే కొంచెం హడావుడి చేసి మామూలుగా ఏం చేస్తారు, ఆయనకున్న పర్సనాలిటీ పాపులారిటీ రీత్యా ముందే పిల్లర్స్ వదిలేసి మొత్తం గందరగోళం చేసి వేలాది మంది అభిమానులు రమ్మని చెప్పేసి చేస్తుంటే అవేం చేయలే. ఆయన నేరుగా వచ్చిన వెంటనే కాంటే నన్ను అడగకుండా నేరుగా బెడ్రూమ్ కూడా రావడం ఏంటంటే నేను ఇప్పుడే వస్తాను పదని సహకరించాడు. ఇవన్నీ చూసినప్పుడు కేసు పెట్టి ఆయన పైన నాన్ అవైలబుల్ కేసు సెక్షన్ నెంబర్ 2A2 గా ఆయన పెట్టినట్టున్నారు ఆ ఎఫ్ఐఆర్ లో. పెట్టినప్పుడు కూడా ఆయన ఏం పారిపోలేదు కదా, ఆన్నే ఉన్నాడంటే ఆయన ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ క్యారెక్టర్ ని చూసినప్పుడు అల్లు అర్జున్ గారు పోలీసులు చెప్పినా థియేటర్ యాజమాని చెప్పినా నిరాకరించి పోయి ఉంటాడని అనుకోలేం. అందువల్ల నేను ఇవన్నీ చూసిన తర్వాతనే ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పాను. కాబట్టి ఇక్కడ థియేటర్ యాజమాన్యం లెటర్ ఇచ్చింది కాబట్టి ఇంకా అదే ఫైనల్ అనుకోలేం. పోలీసులు అంతిమంగా జడ్జి ముందు ఏం చెప్తారు, ఆ చెప్పేదానికి రియాలిటీకి దగ్గర ఉందా లేదా అనే దాన్ని బట్టి మనం నిర్ధారణకు రావచ్చు.